హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈ రోజు మనం జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ IBS గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ వల్ల స్టమక్ పెయిన్ ఉంటుందండి, పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది, మన మోషన్కి వెళ్ళే పద్ధతిలో మార్పు ఉంటుంది. ఒకవేళ డయేరియా రావచ్చు, లేదా కాన్స్టిపేషన్ రావచ్చు, లేదా రెండు కూడా ఆల్టర్నేటివ్గా కూడా రావచ్చు. కానీ పేగులకు మట్టుకు ఎటువంటి డ్యామేజ్ జరగదండి. మరి ఇది ఎందుకు వస్తుంది అంటే, మన బ్రెయిన్కి మన కడుపుకి మధ్య ఉన్న కమ్యూనికేషన్ ఛానల్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం అనేది తలెత్తుతూ ఉంటుంది. మరి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఈ పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుందండి, స్టమక్ పెయిన్ ఉంటుంది, మరియు బ్లోటింగ్, గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఈ IBS ఉన్న వాళ్ళకి లూజ్ మోషన్స్ తరచుగా అవుతూ ఉంటాయి. ఏదైనా తిన్న వెంటనే లూజ్ మోషన్ కావడం, లేదా ఈ కాన్స్టిపేషన్ రావడం, ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడం, లేదా రెండూ కూడా జరగచ్చు. ఆల్టర్నేటివ్గా మోషన్కి వెళ్ళినప్పుడు ఫ్రీగా మోషన్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే, అది ఇతర వ్యాధుల కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా స్టమక్ అనేది పూర్తిగా ఎంప్టీ కాలేదు అన్న ఫీలింగ్ అనేది ఉంటుందండి వాళ్ళకి. కొన్నిసార్లు మోషన్కి వెళ్తే మోషన్ రాకుండా, అది మల పదార్థం రాకుండా మ్యూకస్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. IBSని 3 టైప్స్గా మనం కేటగరైజ్ చేయొచ్చండి. ఒకటి వచ్చి IBS విత్ లూజ్ మోషన్స్, IBS విత్ కాన్స్టిపేషన్, IBS విత్ మిక్స్డ్, అంటే లూజ్ మోషన్స్, కాన్స్టిపేషన్ రెండు కూడా రావచ్చు. ఈ IBS అసలు ఎందుకు వస్తుంది? కొన్ని రకాలైనటువంటి ఫుడ్ ఎక్సెసివ్గా తీసుకోవడం వల్ల IBS వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎప్పుడైతే మన గట్కి, మన బ్రెయిన్కి ఉన్న కమ్యూనికేషన్ ఛానల్ దెబ్బతింటుందో, మేబీ అది స్ట్రెస్ వల్ల కావచ్చు, లేక ఇంకేదైనా ఇతర మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, జంక్ ఫుడ్ తినడం వల్ల కావచ్చు. ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఛానల్ దెబ్బతింటుందో అప్పుడు ఈ IBS వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన గట్లో, మన స్టమక్లో చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియా ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా ఎంత ప్రపోర్షన్లో ఉండాలో అంత ప్రపోర్షన్లో ఉన్నట్లయితే మన గట్ హెల్తీగా ఉంటుంది. ఒకవేళ ఈ మైక్రోబియంలో చేంజెస్ వచ్చిందనుకోండి, మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి చెడు బ్యాక్టీరియా పెరిగిపోయిందనుకోండి, అప్పుడు ఈ IBS వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ వల్ల కూడా ఈ సమస్య అనేది తలెత్తుతుంటుందండి. స్ట్రెస్సే ప్రధానమైన కారణం అంటే కాదు, స్ట్రెస్ ట్రిగ్గర్ చేయొచ్చు ఈ IBSని. ఆల్రెడీ మనం సఫర్ అవుతూ ఉన్నాము, స్ట్రెస్ ఎక్కువైంది, అప్పుడు మనకు ఈ IBSని మనం చూస్తూ ఉంటాం. లేదా ఈ స్ట్రెస్ వల్ల ఇంకా తీవ్రతరం కూడా అవ్వచ్చు. మనం ఆల్రెడీ IBSతో సఫర్ అవుతున్నాము, ఇప్పుడు ఆ IBS సమస్యలకి ట్రిగ్గర్ చేసే విషయాల గురించి ఆలోచిద్దాం. మొట్టమొదటిది హెవీ మీల్ అండి. మనం ఏదైనా సరే విందుకు వెళ్ళాం, అక్కడ మనం తీసుకోవాల్సిన ఆహారం కంటే కూడా ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ IBS ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆనియన్స్ అండ్ గార్లిక్స్ ఎక్సెస్గా తీసుకున్నా సరే IBS ట్రిగ్గర్ అవుతుంది. ఎప్పుడైనా మసాలా ఫుడ్స్లో మనం చూసినట్లయితే ఈ రెండు కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో అందుకోసమే మనం మసాలా ఫుడ్ తిన్న తర్వాత ఎక్కువగా మనం ఈ IBSని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. బీన్స్ని మరియు ఫర్మెంటెడ్ కార్బోహైడ్రేట్స్, అంటే కాస్త నిలువ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అండి, అది స్మెల్ కూడా వస్తూ ఉంటుంది, కొంతమంది తింటూ ఉంటారు పట్టించుకోకుండా. దానివల్ల కూడా ఈ IBS ట్రిగ్గర్ అవ్వచ్చు. బాగా పండిపోయినటువంటి అరటి పళ్ళు కాస్త బ్లాక్గా తయారైపోతాయి కదండి, అవి తిన్నా సరే IBS ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ చాలా మందికి ఉంటుంది. కొంతమందికి పాలు లేదా పాల ద్వారా ఉత్పత్తి అయినటువంటి పదార్థాలు తినడం వల్ల ఇమ్మీడియట్గా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. కొంతమందికి సరిగా బాయిల్ చేయనటువంటి పాలని తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ మిషన్స్ వస్తున్నాయి కదండి, కాఫీ మేకింగ్ మిషన్స్, అవి సరిగా బాయిల్ చేయవు, లైట్గా హీట్ చేసి చేస్తూ ఉంటాయి. మిల్క్ ప్యాకెట్ కట్ చేసి డైరెక్ట్గా దాంట్లోనే వంపేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అది సరిగా బాయిల్ కాకపోవడం వల్ల, ఆల్రెడీ దాంట్లో బ్యాక్టీరియా ఉండడం వల్ల, ప్లస్ అది డైరీ ప్రోడక్ట్ అవ్వడం వల్ల ఈ IBS ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ IBSని ఇమ్మీడియట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కొన్ని స్వీట్స్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడుతూ ఉంటారండి. సో కొన్ని రకాలైనటువంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల కూడా ఈ IBS తలెత్తుతుంటుంది. ఎక్కువగా కెఫిన్ తాగినా సరే, ఆల్కహాల్ ఎక్కువగా సేవించినా సరే ఈ ప్రాబ్లం అనేది తలెత్తుతుంటుంది. ఆల్కహాల్ సేవించిన తర్వాత కొంతమందిలో దీన్ని మనం చాలా ఫ్రీక్వెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. వాళ్ళకి ఫ్రీగా మోషన్ కాదు, కాన్స్టిపేషన్ పట్టేస్తుంది, లేదా ఎక్కువగా డయేరియా కూడా అయిపోతూ ఉంటుంది. కొంతమంది ఏదైనా సరే తిన్న తర్వాత గ్యాస్ ప్రాబ్లం పోగొట్టడానికి కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ వల్ల కూడా ఈ IBS అనేది తలెత్తుతుంటుంది. ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ ఇబ్బందులన్నిటికీ కారణమైన ఈ IBSని
మనం ఎలా దూరం చేసుకోవచ్చు? మొదటి వర్క్ ఏంటంటే లో FODMAP ఉన్నటువంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి. ఈ లో FODMAP ఫుడ్స్ ఏంటి అనేది డైటీషియన్ కన్సల్ట్ అయి తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ పడకుండా ఉంటుందండి. సో దేన్ని అవాయిడ్ చేయాలి, దేన్ని తీసుకోవాలి, ఏది ఇంక్రీజ్ చేసుకోవాలి, ఏది తగ్గించాలి అనేది ఒక ప్లాన్డ్గా డిజైన్ చేసిన డైట్ అనేది మనం తీసుకుంటే బెటర్. ఇప్పుడు మన చేతిలో ఉన్న పరిష్కారాల గురించి ఆలోచిద్దాం. మొదటి పరిష్కారం ఏంటంటే వాటర్ బాగా తీసుకోవాలి. ఈ వాటర్ బాగా తీసుకోవడం వల్ల గట్ డైజెషన్ మరియు గట్లో ఈ బబుల్ మూమెంట్స్ కూడా బాగా జరుగుతాయి. రెండవది ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలండి. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల మన స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. అంతేకాదు ఈ బ్రెయిన్కి మరియు ఈ స్టమక్కి ఉన్న కమ్యూనికేషన్ ఛానల్ కూడా మెరుగుపడుతుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల బబుల్ మూమెంట్స్ చాలా చక్కగా జరుగుతాయి. సో తద్వారా IBSని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇక మూడవ వర్క్ ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్ మనం తీసుకోవాలండి. అది కూడా ఒక్కసారిగా తీసుకుని వెంటనే ఆపేయకుండా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ ఓవర్ టైం పీరియడ్ మనం కంటిన్యూ చేస్తే IBSని మనం చాలా వరకు ఎలిమినేట్ చేయొచ్చు. అంతేకాదు చక్కగా మనం మీల్స్ని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయాలండి. కొంతమంది ఈ మీల్స్ని స్కిప్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా అజీర్ణ సమస్యలు అనేవి తలెత్తుతుంటాయి. చక్కగా అడిక్వేట్ స్లీప్ అనేది కూడా అవసరం అండి. ఎన్ని గంటలు మనం నిద్రపోవాలనేది వయసును బట్టి నిర్దేశించబడి ఉంటుంది. మినిమం మనం 7 అవర్స్కి పైన మనం నిద్రపోవాల్సి ఉంటుంది, అది కూడా డీప్గా. సో దానివల్ల ఈ IBSని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇక ఐదవది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఫుడ్ పడదండి. సో దాన్ని తీసుకున్నప్పుడు ఈ IBS స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏ ఫుడ్ మనకు పడదో దాన్ని ఐడెంటిఫై చేయడం ప్రధానం. వాటిని ఐడెంటిఫై చేసి వాటిని అవాయిడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం స్ట్రెస్ని బాగా తగ్గించుకోవాలండి. స్ట్రెస్ వల్లే సగం IBS సమస్యలకు అదే కారణం. సో స్ట్రెస్ వల్ల ఏం జరుగుతుంది అంటే మన గట్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. కార్టిసోల్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ గట్లో ఉన్న మైక్రోబియం లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. చాలా కారణాలు ఉంటాయండి. సో దీనివల్ల ఈ స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకోవడం వల్ల మనము ఖచ్చితంగా IBS నుండి బయటపడవచ్చు. అంతేకాదు ప్రోబయాటిక్ ఫుడ్ బాగా తీసుకోవాలండి. ఏ ఫుడ్ మన గట్ మైక్రోబియంని ఈ ప్రపోర్షన్స్ని కాన్స్టెంట్గా లెవెల్గా ఉంచుతుందో ఆ ఫుడ్ని మనం తీసుకోవాలి. ప్రోబయాటిక్ ఫుడ్ వల్ల మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దాని ద్వారా IBSని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.